చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మనకు పోలవరం ప్రాజెక్టు నేషనల్ ప్రాజెక్టుగా చేసిన తర్వాత కూడా 3 ఏళ్లుగా వస్తూ ఉంది. ఈ 3 ఏళ్ల కాలంలో చంద్రబాబు నాయుడు గారు ఖర్చు పెట్టింది ఎంత అంటే కేవలం 3,300 కోట్ల రూపాయలు మాత్రమే ఖర్చు పెట్టారని చెప్పుకునే దానికి సిగ్గుపడాలి అధ్యక్ష. ఇదే చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ మధుకాన్ కన్స్ట్రక్షన్ కు సంబంధించిన నామా నాగేశ్వరరావు గారు వాళ్ళ పార్టీకి చెందిన ఎంపీ అధ్యక్ష, అదే మధుకాన్ నాగేశ్వరరావు గారు పోలవరం హెడ్ వర్క్స్ లో కేవలం 110 కోట్ల రూపాయలు మాత్రమే వర్కులు చేశారని చెప్పి అదే మధుకాన్ నాగేశ్వరరావు గారు ఆ దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత అధ్యక్ష 28/9/2009లో బ్యాకౌట్ అయ్యారు అధ్యక్ష. ఆ మధుకాన్ నాగేశ్వరరావు గారు చంద్రబాబు నాయుడు గారు ఎంపీ అన్న సంగతి ఆయన చెప్పడు. అదేవిధంగా ఇదే చంద్రబాబు నాయుడు గారు మద్దతిచ్చిన కిరణ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ సర్కార్, తెలుగుదేశం మద్దతిచ్చిన సర్కార్, తెలుగు కాంగ్రెస్ సర్కార్ ఇదే చట్టసభలో అధ్యక్ష 294 మెజారిటీ ఉన్న ఎమ్మెల్యేలలో హాఫ్ వే మార్క్ 148 మంది. ఆ 148 మంది హాఫ్ వే మార్కులో ఆ రోజు అవిశ్వాస తీర్మానం పెట్టినప్పుడు ఇదే చంద్రబాబు నాయుడు గారు విప్ జారీ చేసి కిరణ్ కుమార్ సర్కార్ను కాపాడారు కాబట్టి కిరణ్ కుమార్ సర్కార్ 146తో అంటే 2 షార్ట్ ఆఫ్ మెజారిటీ 148కు 146 వచ్చినా కూడా కిరణ్ కుమార్ సర్కార్ నిలబడిందనంటే దానికి కారణం చంద్రబాబు నాయుడు గారు విప్పు జారీ చేసి కిరణ్ సర్కార్ను కాపాడారు కాబట్టి అది జరిగిందన్న సంగతి కన్వీనియంట్ గా చంద్రబాబు నాయుడు గారు మర్చిపోతారు అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష ఇదే పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి చంద్రబాబు నాయుడు గారు అంటారు ఇదే పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి నీతి ఆయోగ్ చెప్పింది కాబట్టి కేంద్ర ప్రభుత్వం ఈయనకి ఇచ్చేసింది అని అంటున్నారు. నేను అడుగుతా ఉన్నాను ఇదే చంద్రబాబు నాయుడు గారిని, అయ్యా ఇది అరుణ్ జైట్లీ గారు ఇచ్చిన ప్రెస్ నోట్, అరుణ్ జైట్లీ గారు ఇచ్చిన ప్రెస్ నోట్ లో చూస్తే అరుణ్ జైట్లీ గారు అన్న మాట గవర్నమెంట్ ఆఫ్ ఇండియా హస్ అగ్రీడ్ టు ద స్టేట్స్ రిక్వెస్ట్ ఫర్ ది ఎగ్జిక్యూషన్ ఆఫ్ ది పోలవరం ప్రాజెక్ట్. స్టేట్ రిక్వెస్ట్ చేస్తే అరుణ్ జైట్లీ గారు ఇచ్చినారు అని చెప్పి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇస్ యాక్సెప్టెడ్ అని చెప్పి అరుణ్ జైట్లీ గారు చెప్పారు. మరి చంద్రబాబు నాయుడు గారు పోలవరం అనే ప్రాజెక్టు మీద చంద్రబాబు నాయుడు గారికి నిజంగా ధ్యాసనే ఉంటే అధ్యక్ష ఇదే పోలవరం ప్రాజెక్టులో బ్లాక్ లిస్ట్ అయిన ట్రాన్స్ట్రాయ్ అనే కంపెనీ బ్లాక్ లిస్ట్ అయింది. ఆ కంపెనీ బ్లాక్ లిస్ట్ అయి ఆ కంపెనీ నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ కింద బ్యాంకులు ఆ కంపెనీకి సంబంధించిన ఆస్తులు వేలం వేస్తా ఉన్నారు. 470 కోట్ల రూపాయలకు వేలం వేస్తూ బ్యాంకులు నాన్ పర్ఫార్మింగ్ అసెట్ కింద ట్రాన్స్ట్రాయ్ అనే కంపెనీ ఆస్తులను పెడితే ఇదే చంద్రబాబు నాయుడు గారు ఆ ట్రాన్స్ట్రాయ్ అనే కంపెనీని తీసేయకుండా ఆ కంపెనీని తీసేసి కొత్త కంపెనీ కొత్త కాంట్రాక్టులు పిలిస్తే కొత్త టెండర్లు పిలిస్తే ఆ రోజుకి ఈ రోజుకి సిమెంట్ ధర తగ్గింది, స్టీల్ దగ్గర తగ్గింది, డీజిల్ ధర తగ్గింది, పెట్రోల్ ధర తగ్గింది. ఇవాళ నీ స్వార్థం వల్ల ప్రాజెక్ట్ పనులు రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో ప్రీ క్లోజ్ అయినాయి. చాలా స్పష్టంగా రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వంలో మధుకాన్ కానీ సేనాయి కంపెనీ కానీ 2 కంపెనీలకి కూడా ప్రీ క్లోజ్ చేసి ఇవాళ పవర్ ప్రాజెక్ట్ కొట్టారని ఒకే ఒక్క ఆలోచనతో జగన్మోహన్ రెడ్డి గారు ఆయన తండ్రి రాజశేఖర రెడ్డి గారు చేసిన పరిస్థితుల వల్ల పోలవరం ప్రాజెక్ట్ 5 సంవత్సరాలు పనులు అయిపోయినాయి. ట్రాన్స్ట్రాయ్ కంపెనీ కూడా 2013 సంవత్సరంలో ట్రాన్స్ట్రాయ్ కంపెనీకి ఇచ్చారు. 2018 వరకు పోలవరం ప్రాజెక్టు పనులు ట్రాన్స్ట్రాయ్ చేసే అవకాశం ఉంది అధ్యక్ష. ఇవాళ మధుకాన్ వర్క్లు కానీ సేనాయి కంపెనీ వర్క్లు కానీ ప్రీ క్లోజ్ చేసి పవర్ ప్రాజెక్ట్ కొట్టేయాలనే ఆలోచనతోనే జగన్మోహన్ రెడ్డి గారిని నేను ఉదయం చాలా స్పష్టంగా అడిగాను. ఉత్తర కుమారుడిలాగా మాట్లాడకుండా వద్దున నోరు తెరవలేదు అధ్యక్ష, నోరు తెరవకుండా ఇవాళ ఉత్తర కుమార్ ప్రయోగాలు పలుకుతా ఉన్నాడు. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు చాలా స్పష్టంగా రాజశేఖర రెడ్డి గారు చెప్పారు అధ్యక్ష, చాలా స్పష్టంగా పోలవరం ప్రాజెక్ట్ 5 సంవత్సరాల్లో పూర్తి చేస్తే
అధ్యక్ష పోలవరం ప్రాజెక్ట్ 5 సంవత్సరాల్లో పూర్తి చేస్తే రాజశేఖర రెడ్డి గారికి అధ్యక్ష చాలా స్పష్టంగా మా నాయకుడు ఆ రోజు చెప్పారు అధ్యక్ష. రాజశేఖర రెడ్డి గారు మాట్లాడుతూ ఉంటే పోలవరం ప్రాజెక్ట్ 5 సంవత్సరాల్లో పూర్తి చేస్తే ఈ అసెంబ్లీలో నీకు సన్మానం చేస్తానని చెప్పి మా నాయకుడు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు రాజశేఖర రెడ్డి గారికి ఆ రోజు సవాల్ చేశారు అధ్యక్ష. నేను చాలా స్పష్టంగా చెప్తున్నాను అధ్యక్ష, పవర్ ప్రాజెక్ట్ కొట్టేయాలనే ఉద్దేశంతో ఇతని స్వార్థం వల్ల రాజశేఖర రెడ్డి గారు ఆ ప్రాజెక్టులు ప్రీక్లోజ్ చేసి అధ్యక్ష ఒకటే అధ్యక్ష 1000 కోట్లు కొట్టేయాలి, పవర్ ప్రాజెక్ట్ కొట్టేయాలి ఆ ఉద్దేశంతోనే ప్రీక్లోజ్ చేయటం వల్ల 5 సంవత్సరాలు రోసీ గారు అధ్యక్ష ఈ భాగవతం అంతా చూసి ఆ టెండర్లను క్యాన్సిల్ చేయటం కానీ వాయిదా వేయటం కానీ 2 సంవత్సరాలు రోసీ గారి టైంలో టెండర్లు ముందుకెళ్ళలేదు అధ్యక్ష. 2013 సంవత్సరంలో అది కూడా పోటీలో టెండర్లో స్పష్టంగా ట్రాన్స్ట్రాక్ వచ్చిన తర్వాత 2018 దాకా పనులు చేసే అవకాశం ఉంటే ఈ పెద్ద మనిషి ఎందుకు క్యాన్సిల్ చేయలేదు, ఎందుకు ప్రీక్లోజ్ చేయలేదు, ఎందుకు అంటే ఆల్రెడీ మధుకాను సేనాయి కంపెనీ కేసులన్నీ కూడా కోర్టుల్లో ఉన్నాయి అధ్యక్ష. మళ్ళీ ట్రాన్స్ఫర్ కంపెనీలు మేము రద్దు చేస్తే ఈ కోర్టుల చుట్టూ తిరుగుతూ ఉంటే ఈ 5 సంవత్సరాలు పోలవరం ప్రాజెక్టు పనులు అవ్వకూడదు అధ్యక్ష. ఇవాళ 16 ప్రాజెక్టులు ఒక చీఫ్ ఇంజనీరు దేశంలో పనులు ముందు జరిగిన పరిస్థితుల్లో ఇవాళ నీతి ఆయోగ్ స్పష్టంగా రాష్ట్ర ప్రభుత్వం సమర్థత ఉంది చేయమంటే ఈ పెద్ద మనిషి ఎందుకు ఇవ్వలేదు, మీరు తీసుకునే మేము తీసుకున్నాం చేసి చూపిస్తాం అధ్యక్ష. ఇవాళ అధ్యక్ష చాలా స్పష్టంగా ఇవాళ కేంద్ర ప్రభుత్వం స్పష్టంగా ముందుకొచ్చి నాబార్డు ద్వారా నిధులిస్తూ ఉంటే ఇతను తట్టుకోలేక ఓరవలేక పోలవరం ప్రాజెక్టు పనులు పూర్తయితే మీకు పుట్టగతులు ఉండవు, చరిత్ర ఉండదు, మీకు నుంచోడానికి అభ్యర్థులు దొరకరు. ఇవాళ 2018 కల్లా గ్రావిటీతో నీళ్లు నడిపిస్తాం, 2019కి పోలవరం ప్రాజెక్ట్ చేసి చూపిస్తాం అధ్యక్ష. ఇదే పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి ఇదే ట్రాన్స్ట్రాయ్కి సంబంధించిన కాంట్రాక్టును క్యాన్సిల్ చేయకపోగా నామినేషన్ పద్ధతిలో చంద్రబాబు నాయుడు గారు తనకు కావాల్సిన వ్యక్తులను అధ్యక్ష ఇంక్లూడింగ్ ఫైనాన్స్ మినిస్టర్ యనమల రామకృష్ణుడు గారు బియ్యంకుట్తో సహా పోలవరం ప్రాజెక్టులో పనులు చేస్తూ ఉన్నారు. ఇష్టం వచ్చిన వ్యక్తులకు వాళ్ళకు నచ్చిన వ్యక్తులకు సబ్ కాంట్రాక్టర్లుగా నామినేషన్ పద్ధతిలో తీసుకుని వచ్చి పోలవరం ప్రాజెక్టు కాస్ట్ను ఎస్కలేట్ చేసి వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా వర్కులు ఇచ్చే కార్యక్రమం ఇవాళ పోలవరం ప్రాజెక్టులు జరుగుతూ ఉన్నాయి. ఇంత దారుణంగా పోలవరం ప్రాజెక్ట్ ఎగ్జిక్యూషన్ జరుగుతూ ఉంది అధ్యక్ష. ఇంకో విషయం అధ్యక్ష, చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ ప్రత్యేక హోదా గురించి తాను మాట్లాడుతూ 14th ఫైనాన్స్ కమిషన్ దీన్ని పూర్తిగా నో చెప్పింది, అందుకనే ఈలేని పరిస్థితి అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ గోబల్స్ ప్రచారంలోకి దిగారు అధ్యక్ష. అభిజిత్ సేన్ అధ్యక్ష 14th ఫైనాన్స్ కమిషన్ లో మెంబర్, తాను గోవిందరావు గారు మరొక మెంబరు, తాను 14th ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ వైవి రెడ్డి గారు ఎన్నెన్నో సందర్భాలలో ఇచ్చారు అధ్యక్ష. ఇది రాతపూర్వకంగా అభిజిత్ సేన్ రాసిన లేఖ అధ్యక్ష. ఈ లేఖలో ద 14th ఫైనాన్స్ కమిషన్ did not recommend abolition of special category status అని అదే 14th ఫైనాన్స్ కమిషన్ కి చెందిన మెంబర్ ఏకంగా రాతపూర్వకంగా లేఖ ఇస్తే ఆ లేఖ చంద్రబాబు నాయుడు గారికి కనపడదు అధ్యక్ష. ఇంకొక విషయం అధ్యక్ష, ఇదే చంద్రబాబు నాయుడు గారు అధ్యక్ష 14th ఫైనాన్స్ కమిషన్ మీద నెపం చెప్తున్న ఇదే చంద్రబాబు నాయుడు గారు అధ్యక్ష 31st ఆగస్ట్ 2015 అంటే 14th ఫైనాన్స్ కమిషన్ రికమెండేషన్స్ వచ్చేసిన తర్వాత ఇదే అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు గారు రెండు సందర్భాల్లో, ఒకటి 31st ఆగస్ట్ 2005, మరొకటి 16th మార్చ్ 2016, రెండు సందర్భాలలో అసెంబ్లీలో తీర్మానం చేయించాడు స్పెషల్ కేటగిరీ స్టేటస్ కేంద్ర ప్రభుత్వం ఇవ్వాలి అని చెప్పి కావాలి అని చెప్పి. మరి ఇదే 14th ఫైనాన్స్ కమిషన్ మీద చంద్రబాబు నాయుడు గారు ఈ మాదిరిగా చెప్తా ఉన్నప్పుడు ఈ తీర్మానాలు చేసేటప్పుడు చంద్రబాబు నాయుడు గారికి తెలీదా 14th ఫైనాన్స్ కమిషన్ ఏం చెప్పింది అన్న సంగతి? 14th ఫైనాన్స్ కమిషన్
చెప్పిన తర్వాత రికమెండేషన్స్ వచ్చిన తర్వాత ఇంప్లిమెంటేషన్ జరుగుతూ ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు 2 పర్యాయాలు, ఒకటి 31 ఆగస్ట్ 2015, రెండోసారి 16 మార్చ్ 2016, ఈ 2 పర్యాయాలు అసెంబ్లీలో తీర్మానాలు చేసి పంపించారు కేంద్ర ప్రభుత్వానికి ప్రత్యేక హోదా కావాలి అని చెప్పి. మరి ప్రజలను మోసం చేయడం కాదని అడుగుతాను. నేను ఇంకొకటి కూడా అడుగుతా ఉన్నా అధ్యక్ష, ఇదే చంద్రబాబు నాయుడు గారు ఏమున్నాయండి ప్రత్యేక హోదా వస్తే అని చెప్పి, ఏమున్నాయండి ఇండస్ట్రియల్ ఇన్సెంటివ్స్ అంటాడు. ఇదే చంద్రబాబు నాయుడు గారు నేను అడుగుతా ఉన్నా, ఇదే చంద్రబాబు నాయుడు గారు మోడీ గారిని పక్కన పెట్టుకొని, నేను వీడియో రికార్డింగ్ కూడా కావాలంటే ప్లే చేసి చూపిస్తా. ఇక్కడే చంద్రబాబు నాయుడు గారు అన్న మాట, ప్రత్యేక హోదా అన్నది 15 సంవత్సరాలు కావాలి, కారణం ఏ పరిశ్రమ కట్టాలన్నా 2-3 సంవత్సరాలు పడుతుంది, అటువంటిది 2-3 సంవత్సరాలు పడుతుంది, అటువంటిది 5 సంవత్సరాలలో ప్రత్యేక హోదా అన్నది ఆగిపోతే అభివృద్ధి అన్నది ఆగిపోతుంది, కాబట్టి 15 సంవత్సరాలు ప్రత్యేక హోదా కావాలి అని ఇదే చంద్రబాబు నాయుడు గారు నరేంద్ర మోడీ గారిని పెట్టుకొని పక్కన మాట్లాడిన సందర్భం మర్చిపోతే ఎలా అధ్యక్ష? అధ్యక్ష అదే మాదిరిగా అధ్యక్ష అదే మాదిరిగా అధ్యక్ష అదే మాదిరిగా కేబినెట్ తీర్మానం అధ్యక్ష, కేబినెట్ తీర్మానం గురించి తను చంద్రబాబు నాయుడు గారు చెప్పుకొచ్చారు అధ్యక్ష. కేబినెట్ తీర్మానం చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి రాకమునిపే మార్చి 2 అధ్యక్ష, ద క్యాబినెట్ తీర్మానం, అప్పటి క్యాబినెట్ ప్రత్యేక హోదా ఇవ్వండి అని ద క్యాబినెట్ ఫర్దర్ డైరెక్టెడ్ ద ప్లానింగ్ కమిషన్ టు ఇంప్లిమెంట్ ద డెసిషన్ టు గ్రాంట్ స్పెషల్ కేటగిరీ status for a period of 5 years to the successive state of Andhra Pradesh comprising of 13 districts. అధ్యక్ష ఈ మాదిరిగా క్యాబినెట్ అప్పట్లో తీర్మానం చేసి పంపించినప్పటికీ కూడా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఏర్పడి కూడా నీతి ఆయోగ్ ఏర్పడక ముందు కూడా అక్కడ కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం కొనసాగుతూ ఉండగా దాదాపుగా 10 నెలల కాలం పాటు చంద్రబాబు నాయుడు గారికి టైం ఉన్నది అధ్యక్ష. అప్పటికి ప్లానింగ్ కమిషన్ కు పంపించిన తర్వాత అయినా కూడా వీళ్ళు అసలు పట్టించుకున్న పాపాన పోలేదు, స్పెషల్ స్టేటస్ గురించి అడిగిన పాపాన కూడా పోలేదు అధ్యక్ష. ఒకవైపున వాస్తవాలు ఇట్లున్నా, నేను ఇదే అడుగుతున్నా ఇదే చంద్రబాబు నాయుడు గారు. మార్చి 2 గురించి చంద్రబాబు నాయుడు గారు ఏదేదో చెప్పుకొచ్చాడు, చెప్పేది ఒకటే అడుగుతున్నా. మరి అదే మార్చి 2కి సంబంధించిన క్యాబినెట్, అదే మార్చి 2కి సంబంధించిన క్యాబినెట్ మీటింగ్ లో ఏకంగా ప్రత్యేక హోదా ఇవ్వండి అని చెప్పి తీర్మానం చేసి ప్లానింగ్ కమిషన్ కు ఉత్తర్వులు జారీ చేసిన తర్వాత ఇది ఎందుకు ఇవ్వలేదు అని చంద్రబాబు నాయుడు గారికి కనపడడం లేదని అడుగుతా ఉన్నా నేను. ఏకంగా క్యాబినెట్ లో తీర్మానం చేసిన తర్వాత, పంపించిన తర్వాత, ఉత్తర్వులు జారీ చేసిన తర్వాత అది ఇవ్వాల. ఇదే చంద్రబాబు నాయుడు గారు ఇంకొకటి అన్నారు, పోలవరం ముంపు మండలాలకు సంబంధించి ఆయన ఏదో చాలా కష్టపడ్డాడని, ఆ ముంపు మండలాలు ఆంధ్ర రాష్ట్రానికి రావడానికి ఆయన ఏదో చాలా కృషి చేశాడన్నట్టుగా చాలా గొప్పలు చెప్తున్నారు అధ్యక్ష. అదే మార్చి 2కి సంబంధించిన తీర్మానం అధ్యక్ష నేను చదువుతున్నా. The cabinet considered the note dated 1/3/2014 circulated in the meeting from the ministry.